నా పేరు బాలరాజ్ యాదవ్. మహబూబ్నగర్ మాది 36 డివిజన్ నుంచి కార్పొరేటర్గా అభ్యర్థిగా నేను పోటీలో దిగినాను. ఆ రోజు తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందా లేదన్నప్పుడే నా ఎంబడి 344 ఓట్లు వేసి మేము నీ ఎంబడున్నాము ఆట అన్నారు. ఇప్పుడు తెలంగాణలోనే జనసేన పార్టీ వచ్చేసింది. మణికొండ ఏంది గడ్డ మీద వచ్చేసింది. ఈ గడ్డ మీద నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది, కింది వరకు అవుతుంది. ఏడా అవినీతి పాలన ఉంది, అన్ని ఇంకా పవనాన్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాడు. ఆ అవినీతి తీస్తుంటే ఒకటొకటి తీస్తుంటే వీళ్ళకి ఎక్కడ ఇన్ని 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత అవినీతి చేసింది. ఇప్పుడు 2 ఏళ్ళ ఇయర్స్లో కాంగ్రెస్ ఎంత అవినీతి పాలన చేస్తుంది. వీళ్ళు ఇద్దరు కుమ్మకైన అనమాట, కాంగ్రెస్ బీఆర్ఎస్. ఇప్పుడు ఎక్కడైతే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఇక్కడ వస్తున్నాడో వాళ్ళకి భయం అవుతుంది, మా అవినీతి మొత్తం బంద్ అవుతుంది. మేము కొట్లాడుతుంటే మాకు వాట వాళ్ళ వాట సరిసమం చేసుకుంటే. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సంపాదించను, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు పవన్ అని వచ్చి అవినీతి అవన్నీ తీసాడట అని భయపడి రానియకుండా చేసిండ్రు. పవన్ కళ్యాణ్ బీజేపీతో కుమ్మక్కై తెలంగాణలో బీజేపీ కొరకు ఓట్ల కోసం పనిచేయడానికి ఇక్కడ ఇదంతా చేస్తా ఉన్నారు. అవన్నీ ఏం లేదన్న, అవన్నీ ఉత్త అపోహాలు. అది ముందు అయితే ఇట మా అధ్యక్షులు నిర్ణయిస్తే ఇద్దరం బీజేపీ జనసేన కలిసి పనిచేయనట్టు చేసాం అంతే. కానీ మేము ఇప్పటి వరకు అయితే మా సార్ మాకు చెప్పలేడు, మేము బీజేపీతోనే మనం పొత్తు అవుతాం ఇట్లా కలిసి చేసుకున్నట్టు చెప్పలేదు. ఇప్పుడు మేము ఇప్పుడే స్టార్ట్ అయింది మాది. దాని తర్వాత ఎవరెవరు వ్యక్తిగతంగా చేసుకుంటారా లేకపోతే ఇద్దరు మిత్రపక్షం అవుతారా అవన్నీ తర్వాతనా. మా అధ్యక్షుడు చెప్పినప్పుడు ఎట్లా చెప్తే అట్లా చేస్తామన్నా. అంటే తెలంగాణకి హైదరాబాద్లో అడుగు పెడితే ఇప్పుడు రానిచ్చింటే 2000 మంది జనసేన కార్యకర్తలు ఏదో మీటింగ్ పెట్టి వెళ్ళిపోతున్నాయి. ఊకున్న దానికి గెలుకున్నాడు, పవన్ అన్నతో పెట్టుకుంటే ఏమైంది, ఆప్తం అన్నారు. ఇంటి దగ్గర పోతే ఎంత జనాలు ఎంత కార్యకర్తలు డబ్బు ఇచ్చి రాలేదు. జనసేన కార్యకర్తలు సొంతంగా ఖర్చు పెట్టుకొని వచ్చిండ్రు. లాఠీ చార్జీలు తిన్నారు మా జనసేన కార్యకర్తలు. మేమీట తిన్నాము, ఆ రోజు తిన్నాము అంటే మా నాయకుని కొరకు తిరిగినాం. మీరు రాని అనడానికి మీరు ఎవరండి? జనసేన పార్టీ ఎక్కడైనా పెట్టవచ్చు, ఎవరు ఎక్కడైనా చేయొచ్చు. ఖచ్చితంగా మారుతుందన్న. మీ ఆంధ్రాలో ఎట్లా పరిపాలన చేస్తారు చూడండి అన్న. ఖచ్చితంగా ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. ప్రతి దాంట్లో కార్పొరేషన్ కానీ కౌన్సిలర్లు కానీ ప్రతి మున్సిపాలిటీలో కానీ ఎమ్మెల్యేల గీట అందరూ చేస్తారన్న. ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. తెలంగాణలో జనసేన పార్టీ అనేది ఇప్పటి నుంచే మొదలవుతుంది. జనసేన పార్టీ ఆఫీస్ లేకన్నా ముందుకే మేము పబ్లిక్లోకి వెళ్ళి పోటీ చేశాము. జనసేన ఆఫీస్ పెట్టిన తర్వాత మాకు ఎదురైన క్వశ్చన్ ఏంటంటే, అప్పట్లో పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కార్పొరేటర్ అభ్యర్థిగా నేను పోటీ చేసినప్పుడు నాకు వాళ్ళకి ఏమీ దొరకక అది ఆంధ్ర పార్టీ అని చెప్పేసి పబ్లిక్కి ఎక్స్ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు మాకు ప్రజల నుంచి ఎదురైన క్వశ్చన్ ఏంటంటే, అది ఆంధ్ర పార్టీ అంట కదమ్మా, ఇప్పుడు లేదు కదా, ఇక్కడ లేదు కదా, ఇక్కడ పార్టీ కాదు కదా అని అన్నారు. ఒక పార్టీ ఆఫీస్ లేనందుకే మాకు కొంచెం ఎంత చెప్పినా కూడా పార్టీ ఆఫీస్ లేదు, ఎక్కడుంది మీ ఆఫీస్ ఉంది అంటే జనసేన ఉంది అంటే పార్టీ ఆఫీస్ ఎక్కడుంది అని అడిగారు. కానీ జనసేన పురుడు పోసుకున్నదే తెలంగాణ గడ్డపైన అని చెప్పేసి 15 రోజులలోనే పార్టీ ఆఫీస్ పెట్టి చూపించాడు మా నాయకుడు. ఇక మీదట మాకున్న ఒకటి మాకు అది పార్టీ ఆఫీస్ ఎక్కడుంది అని క్వశ్చన్ ఎదురైంది కాబట్టి ఆ ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఇచ్చాడు మా నాయకుడు. ఇక నుంచి మేమేంటో చూపిస్తాము, మా పరిపాలన ఏంటో చూపిస్తాము. ఎలా ఉంటుందంటే మా పరిపాలన మిగతా వాళ్ళలాగా ఉండదు. అవినీతి పరిపాలన, అవతల వాళ్ళపైన అస్తమానం దుమ్మెత్తిపోస్తూ మాట్లాడడం అలాంటివి ఏవి ఉండవు. అసలు మా నాయకుడు అవన్నీ పట్టించుకోడు. సమస్యలు ఏ గల్లీలో ఏ సమస్య ఉంది, ఏ పిల్లోడికి ఏం జరుగుతుంది, ఎవరికైనా సరే చిన్న మారుమూలల ప్రాంతాల్లో ఎవరికేం తెలుస్తుంది అని వీళ్ళు అనుకుంటారు. అసమానం రాజకీయవేత్తలపైన విమర్శలు చేయడానికి వీళ్ళ రాజకీయాలు సరిపోతాయి. కానీ మా నాయకుడు ఏ సందులో ఏ మామూలు మనిషికి ఏ సమస్య ఉంది అని చెప్పేసి వెతకడానికే సరిపోతుంది. మా నాయకుడి పరిపాలన అలా ఉంటుంది. కాబట్టి మేము జనసేన అంటే జనసేన అనే పేరులోనే ఉంది. సేన గురించే పనిచేస్తుంది, పబ్లిక్ కోసమే పనిచేస్తుంది. వచ్చే ఎలక్షన్లలో మా పరిపాలనలో వస్తామా రామా అనేది తర్వాత, కానీ ప్రతి సమస్య తీర్చడానికి మేము క్వశ్చన్ చేయడానికే వచ్చాం. పబ్లిక్లోకి మార్పుల కోసమే వచ్చాం. డైరెక్ట్గా మాట్లాడాడు మీడియా సమక్షంలోనే. మీరు నిరూపిస్తే నేను రాసిస్తా అని చెప్పాడు. ఏ నాయకుడు అలా చెప్తాడు? వాళ్ళ కబ్జాలు ఏమైనా చేసినా ఉంటే మేము రాసిస్తామని ఎవరైనా చెప్పారా? కానీ
మా నాయకుడు మీడియా సమక్షంలోనే మీ అందరికీ హామీ ఇచ్చాడు, నాది నిరూపించండి నేను రాసిస్తా అన్నాడు. అక్కడే తెలుసుకోవాలి మీరు, ఎవరైనా సరే అంత నిజాయితీగా ఎవరు చెప్పరు. ఇంకోటి నిన్ననే రీసెంట్గా న్యూస్ వచ్చింది, దాని మీద తప్పుడు ప్రచారం అని చెప్పేసి అలాంటి పోస్టులు ఏమున్నా కూడా తీసేయండి అని చెప్పేసి చెప్పారు. అయిపోయింది. ఎక్కడ క్వశ్చన్ వేస్తే అక్కడ వితిన్ సెకండ్లో మా నుంచి ఆన్సర్లు మీడియా వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. రావచ్చు పోవచ్చు కానీ రాజకీయాలు చేస్తామంటే ఒప్పుకోమని కలవకుండా మన రాజ్యాంగంలో తెలంగాణ వరకే ఈ పార్టీలు, ఆంధ్ర వరకే ఈ పార్టీలు అని చెప్పేసి లేనిది వీళ్ళు కొత్తగా వీళ్ళు సృష్టిస్తున్నారా? సృష్టించడానికి ఎవరికి హక్కు లేదు. మేము తెలంగాణ బిడ్డలమే. ఇప్పుడు ఎవరైతే విమర్శిస్తున్నాం తెలంగాణ మా జాగిరి అని అంటున్నారో, ఇప్పుడు మేము నార్మల్గా కార్యకర్తలుగా చెప్తున్నాం, ఇది కూడా మా జాగిరే కదా, మా జాగిరిలోకి మేము పిలుచుకుంటున్నాం. మీకు వద్దు అనే హక్కు ఎంత ఉందో రమ్మని చెప్పే హక్కు కూడా మాకు అంతే ఉంది. మేమే పిలుచుకుంటున్నాం కాబట్టి మా నాయకుడు మా కోసం వస్తున్నాడు, రాజకీయాలు చేయడానికి రావట్లేదు. ఎన్ని పార్టీలు వచ్చినా కానీ వచ్చేది టీఆర్ఎస్ జెండానే. ఎన్ని పార్టీలు ఉన్నా కూడా చెప్పండి, కవిత గారు గెలుస్తాము అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేము పేర్లు పెట్టి చెప్పడానికి కూడా మాకు ఇష్టం లేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళని చాలామంది మైక్ దొరికితే చాలు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి చూస్తారు. మేము అసలు అట్లాంటి వాళ్ళ గురించి ఆలోచించే పొజిషన్లో ప్రజెంట్ లేము. ఏ సొసైటీలో ఉన్నామండి ప్రజెంట్? మన పరిపాలనలు ఎక్కడున్నాయి, మన పిల్లల ఫ్యూచర్ ఎక్కడుంది, మన భవిష్యత్తు ఎక్కడ వెళ్తుంది అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా? దాని గురించి ఎవరికి ఆలోచన లేదు. ఇప్పుడున్న రాజకీయాల వాళ్ళకి అది లేదు కాబట్టి మా నాయకుడు వస్తున్నాడు. అదంతా మార్చాలే, మార్పు కోసమే జనసేన వస్తుంది పవన్ కళ్యాణ్ వస్తే మారుతుందని నమ్మకం ఉందా? ఖచ్చితంగా. ఎందుకు అంటే మీరు జనరల్గా చూడండి, ఏ హక్కు లేకుండా చిన్న పిల్లలు ఓటు హక్కు ఉంటుందా అండి? చిన్న పిల్లలకి ఎక్కడైనా సమస్య ఉంది అని వీడియో చేరింది అంటే వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు హెల్ప్ చేస్తున్నారో చూపియండి. ఇంతమంది రాజకీయ నాయకులు న్యాయం చేస్తలేరా తెలంగాణకి? చేయట్లేదు కాబట్టే కదా మేమే గట్టిగా చెప్తున్నాము. మా తెలంగాణ జనసేన నాయకులమే చెప్తున్నాము. జనసేన లేక ముందుకే మాకు వీళ్ళ మీద హోప్స్ పోయి అక్కడున్న నాయకుని పిలుచుకుంటున్నామంటే, వీళ్ళ మీద హోప్ ఉంటే వీళ్ళు ఎంబడి మేము ఎందుకు తిరగం? ఆయన మాకేమిచ్చాడని చెప్పేసి ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం. ఈరోజు బిర్యానీలు ఇచ్చాడా మాకు? ఇంత ఎండలో మార్నింగ్ 7 o'clock వచ్చి ఇప్పటి వరకు ఉన్నాము అంటే ఏమి ఇచ్చాడు మా నాయకుడు? అభిమానం, ఆయన చేసే పనులు, ఆయన చేసే సిద్ధాంతాలు పబ్లిక్లో ఎలా ఉన్నాయనేది మేము నమ్ముతున్నాం. అందుకే ఆయన అంతగా అభిమానిస్తున్నాం. అంటే ఎలక్షన్ లో ఒకవేళ జనసేన పోటీ చేస్తే మార్పు చెందుతుందా? ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా మార్పు చెందుతుంది. ఓట్ బ్యాంకింగ్ అది ఇది అనేది పబ్లిక్ డిసైడ్ చేసేది. దాని గురించి కూడా మాట్లాడాలని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే పబ్లిక్ ఏది ఇచ్చినా మేము రిసీవ్ చేసుకుంటాం. ఆంధ్రాలో సింగిల్ పోటీగా చేస్తేనే అక్కడ ఇబ్బంది అయింది. ఇక్కడ తెలంగాణ అవును, స్టార్టింగ్లో సింగిల్ పోటీ చేసినప్పుడే డిసప్పాయింట్ కాలేడు, అక్కడితో ఆగలేడు మా నాయకుడు. పబ్లిక్లోకి వెళ్ళాడు, తర్వాత మళ్ళీ డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ పోటీ చేశాడు. అక్కడ ఏందో డైరెక్ట్గా చూస్తున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ కొత్తగా నిరూపించుకోవడానికి లేదు. నిరూపణ అనేది తెలంగాణలో చూస్తాము. ఇక మీదట తెలంగాణలో జనసేన పార్టీ ఎలా ఉంటుంది అనేది ఇప్పటి నుంచి చూపిస్తాము. ఖచ్చితంగా అది మంచి కోసమే, పబ్లిక్ మంచి కోసమే జరిగింది. ఈ సందర్భంగా చాలా హ్యాపీగా ఉంది. మాకు ఒక బలంలా వచ్చింది తెలంగాణ జనసేన పార్టీ అనేది. చాలా థ్యాంక్ యూ. మీ మీడియా సమక్షంలో మేము ఇది షేర్ చేసుకుంటున్నాము.